మీరు తలుచుకుంటే ఒక టెక్స్టైల్ ఓనర్ పక్కన ఒక టైలర్ కూర్చొని ఫ్లైట్ లో వెళ్ళగలడు సార్. తలుచుకుంటే చెయ్యొచ్చు సార్. కానీ ఆ పని నేను చెయ్యను. ఇక్కడంతా డబ్బుల్ రికమెండేషన్. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది. నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చాక కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు. టైం అవుతుంది, నాన్నగారు గుంట్లో బాలేదు, ఒక ఎమర్జెన్సీ. వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ. సార్, I don't want to be begging here. నేను ఆ ఫ్లైట్ లో వెళ్ళి తీరాను. నీతోనే మాట్లాడుతుంది. Say something. మిస్ సుందరం గారు నాకు ఫ్లైట్ ఎగరేయడం ఎలాగో నేర్పుతారు. నీకు నా మీద నమ్మకం లేదు కదా? కుటుంబమే వద్దంటున్నా నేను నిన్ను ఏరుకొని చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి నీతో బతకాలని వచ్చేసాను. నా మనసులో ఒకటే కోరుకుండేది, ఏం చేయమన్నా చేస్తాను సార్. ఊళ్ళో వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించాలి. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు గెలవడం గానీ ఓడిపోవడం గానీ నీ చేతుల్లోనే ఉందిరా. సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. గెలుస్తావు కదా మహా. కెరియర్ లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ నువ్వే. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకుంటాయిరా. దట్ ఇంక్లూడ్స్ నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా. ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ టీం. వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారు. గెలవరా. పంట పండించేవాడు ప్లేన్ ఎక్కేశాడు. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు.